హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ అప్డేట్స్. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడానికైతే సిద్ధమయ్యారండి. అయితే ప్రభుత్వం ఈ 2,500 రూపాయలని ఎప్పటి నుంచి మహిళల ఖాతాలో జమ చేస్తుంది అన్న దానికోసం ఈ రోజు ఈ వీడియో మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది. మరి ముఖ్యంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇటువంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అందకుండా ముందు మీరు పొందాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటని ఆల్రెడీ టైప్ చేసుకోండి. 6 గ్యారెంటీల హామీలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహిళలకైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ సౌకర్యాన్ని అయితే కల్పించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఆరోగ్యశ్రీ పరిమితిని అయితే 10 లక్షల వరకు పెంచారండి. ఆ తర్వాత మరొక 2 గ్యారెంటీలైన 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, అలాగే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాలను కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే మహిళలకి మరొక 2 రోజుల్లోనే గుడ్ న్యూస్ వినిపించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి గారు సిద్ధమైనట్టు తెలిసింది. ఎందుకంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకైతే ప్రతి నెల కూడా 2,500 రూపాయలు అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిందండి. మరి హామీని నెరవేర్చుకోవడానికి క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించి మంత్రులందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చర్చించినట్టుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే వచ్చే వారంలోనే మ్యాక్సిమం ఈ పథకానికి సంబంధించి కూడా 2,500 రూపాయలు అయితే ఇచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీడియోకి అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.